మీలో ఎంతమందికి ఈ తంటికొండ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గురించి తెలుసు? మీరు ఈ గుడికి చేరుకోవాలంటే రాజమండ్రి నుంచి గోకవరం వచ్చి, గోకవరం నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో తంటికొండ గ్రామానికి వస్తే ఈ గుడికి చేరుకోవచ్చు. ఈ గ్రామంలో దక్షిణ దిశలో 200 అడుగుల ఎత్తైన కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంది. 1961వ సంవత్సరంలో ఈ కొండపై వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. అలాగే ఈ కొండపై చేరుకోవడానికి మెట్లు మార్గం కూడా ఉంది. భక్తుల పాలిట బంగారు కొండగా శ్రీనివాసుడు వెచ్చేసిన ఈ కొండను వెంకటేశ్వర కొండగా, నామాల కొండగా, వెంకటగిరిగా వ్యవహరిస్తారు. తిరుమల వెళ్ళలేని వారు ఈ గుడిని సాక్షాత్తు తిరుమలగా భావించి స్వామివారిని సేవించి తరిస్తారు. ఈ గుడి చరిత్ర ప్రకారం బదిరేటి శేషామణి అనే మహాసాత్వి శ్రీనివాసుని భక్తురాలు. ఆమెకు స్వామి స్వప్నంలో కనిపించి పరంజ్యోతి స్వరూపంలో తాను వ్యక్తమవుతానని ప్రకటించారు. ఆ కొద్ది కాలానికే నేతాజీ నాటక సమితి వాళ్ళు ఏకాహం సందర్భంలో స్వామిని దివ్యజ్యోతి రూపంలో ప్రకటితమై ఇక్కడ తన ఉలికిని చాటుకున్నారని భక్తుల విశ్వాసం. ఈ విగ్రహాలు కొండకు ఉత్తరాన భూమిలో లభించాయి. అలాగే ఇక్కడ ఎన్నో ఉప ఆలయాలు కూడా వెలకొన్ని ఉన్నాయి. అది ఇక్కడి చరిత్ర. ఇది ఇక్కడ స్వామివారి విశిష్టత. ఎవరైనా చదవాలనుకుంటే వీడియో పాస్ చేసి చదవండి. అలాగే మనకి ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామివారి పాద గుర్తులు కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే వెంకటేశ్వర స్వామివారి పాద గుర్తులు. ఈ ఆలయం ఆవరణలోనే మనకి తాబేలు కూడా ఉన్నాయి. అది ఇవాల్టి వీడియో. సో మీకు ఈ ఆలయం గురించి తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.